గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కూర్చున్న జగల ఇప్పుడు ఛానల్ డౌన్ నడుస్తుంది అనుకో, ఎవరిని గెలుకుతే మనకు రెవెన్యూ వస్తుంది అని అనిపించింది అనుకో, ఎవరి జీవితాన్ని మనం నాశనం చేస్తే జీవితం నాశనం ఏముందిలే. ఇప్పుడు మనం మాట్లాడితే పర్సనల్ వ్యక్తిని టార్గెట్ చేస్తే, ఎవరికైతే యూట్యూబ్ లేదో ఆ వ్యక్తికి టార్గెట్ చేస్తే అది తప్పు. యూట్యూబ్ ఉన్నా సరే ఆ యూట్యూబ్ మీద బతుకుతున్నారు వాళ్ళు. మీరు మీ ఛానల్ డౌన్ అయిపోయింది ఇంకంతే. వాళ్ళ మీద వాళ్ళు అప్పుడెప్పుడో ఇక్కడ వెళ్ళొచ్చారు, అది చేశారు, సో నేను వాళ్ళ మీద కూర్చుంటా ఇప్పుడు అని చెప్పేసి కూర్చున్నారు. పాపం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధపడిపోతారు ఆ విషయం. నేను ఏమన్నా అనుకుంటే అది ఓకే, ఫన్ ఎంటర్టైన్మెంట్. కానీ ఫ్యామిలీకి ఎవరైనా ఫ్యామిలీకి అనడం అంతెందుకు అలేకే చిట్టి పికిల్సా ఆ అమ్మాయి చూసాం. ఎంత పూర్తిగా ఆ అమ్మాయి డౌన్ అయిపోయేదాకా రోజు రప్చర్ చేశారు ఆ అమ్మాయిని. అసలు యూట్యూబ్ మరి ఇంకా దేశంలో అది తప్ప సమస్య లేదన్నట్టు మొత్తం అందరూ పడిపోయారు పాపం. నేనేం సపోర్ట్ చేయట్లేదు, కానీ అందరూ కలిసి ఒకరిని ఏదైనా చేసి నేలమట్టం చేయాలని చేశారు చూడండి. యూట్యూబర్ లో అందరు, అంటే యూట్యూబర్స్ లో ఇది ఒక, అంటే అది కావాలని ఎవరు చేయరండి. అది ఎట్లా అంటే ఈమె మీద మాట్లాడితేనే రెవెన్యూ వస్తుంది అనేది అందరికి ఒక ఇప్పుడు థాట్ అయిపోయింది. అందరికి అదే థాట్ అయిపోయింది. ఇప్పుడు ఆమె ట్రెండింగ్ లో నడిచింది అనుకో, ఈమె ఇట్లా చేసింది, ఈమెను పట్టుకొని జైల్లో వేయండి, ఈమెను చెంచల్గూడ అలా కూర్చోబెట్టండి అని 2 మాటలు చెప్తే మనకు కూడా చూస్తారు పబ్లిక్ అనేసరికి, అంటే ఈ క్రియేటర్స్కి అట్లా ఒక మైండ్ సెట్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు రేపు ట్రెండింగ్ లో ఉంటే మీ మీద మాట్లాడతారు, నేనుంటే నా మీద మాట్లాడతారు, లేదంటే XYZ వేరే వాళ్ళ మీద మాట్లాడతారు. ఇంకా క్రియేటర్స్కి ఒక మైండ్ సెట్ అయిపోయింది, ఎవడు బక్రా దొరుకుతాడా ఇవాళ వాడి మీద మాట్లాడేద్దాం, ఇంకా రెవెన్యూ జనరేట్ చేసేద్దాం. ఇప్పుడు మీదే ఎక్కువ కష్టం అండి బాబు, ఎవరో ఒకరిని చేయాలి మనం రెవెన్యూ. లేదండి, నేను మీకు ఇప్పుడే చెప్పిన, నేను ఆల్రౌండర్ని. నేను ట్రిప్స్ పోతూ ఉంటా. నేను ఎప్పుడు మాట్లాడతా అంటే, ఎవరైనా వచ్చారు ట్రెండింగ్లో, ఫస్ట్ కనుక్కుంటా, మొత్తం వెరిఫై చేసుకున్న తర్వాతనే నేను వాళ్ళ మీద వీడియో మాట్లాడతా, లేదంటే అసలు మాట్లాడను. ఆ ముంగడి వ్యక్తి హర్ట్ కూడా కావద్దు. నేను ఎవరి మీద మాట్లాడినా పర్సనలీ నాకు టెక్స్ట్ చేసి అలా మంచిగానే చేసినావు, బాగా చేసినావు అని అంటారు. కానీ ఇట్లా పర్సనలీ నన్ను టార్గెట్ చేసినావా, అది చేసినావా అనేది ఇప్పటివరకు నాకు ఒక్క క్రియేటర్ కూడా అనలే. ఇంక ఏ క్రియేటర్తో నేను కావాలని, నాకు చాలామంది అన్నారు, అన్న నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తిడతా, మనం ఇద్దరం ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం, హంగామా చేసేద్దాం, నువ్వు పోయి పిఎస్లో పోయి ఎఫ్ఐఆర్ పెడుతున్నట్టు అంటే ఒక పిటి కేసు ఎఫ్ఐఆర్ అని చెప్పు వీడియోలో, కానీ పిటి కేసు పెట్టు, అలా చేద్దామని అంతవరకు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు. కానీ ఎందుకులే, మన ఫ్యామిలీ చూస్తుంది, మన ఇంట్లో చూస్తారు మన వీడియోస్, అలా చేయడం తప్పు కదా అని నేను అలాంటి కాంట్రవర్సీస్లలో పోలేదు. నేను ప్రొలాంగ్ చేసినట్టు కాదు, కానీ ఇందాక చెప్పినట్టే పరిషన్ బాయ్ సిమ్రాన్ అన్న తనని తీసుకుంటే ఆ ఒక్క విషయానికి ఎంత బాధపడి ఉంటారు. అప్పుడు ఆ వీడియో వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. దగ్గరగా ఉన్న వాళ్ళు చూసుంటారు కదా ఎంత ఇబ్బంది పడ్డారని చెప్పి. చాలా అది సింప్లీ ఒక చిన్న విషయం, మీరు ఒక వీడియో చేస్తే ఆ మనిషికి మినిమం 3 to 4 months ఎఫెక్ట్ పడుతుంది. అది మైండ్ లో కానీ ఫ్యామిలీలో కానీ ఇబ్బంది ఎంత అవుతుంది కదా, అది నేను మాట్లాడేది. అంటే అది ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో పర్సనల్లీ అలాంటి వ్యక్తులకి బుద్ధి ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రెవెన్యూ జనరేట్ చేసుకొని, కానీ మనం పైకి ఎదుగుతాం, ఛానల్ డౌన్లో ఉంది, ఇలాంటి పిచ్చి థాట్స్తోని ముందు పోతారు. మనం అలా కాదు, మనం కొలాబ్ చేద్దాం, మంచిగా ఒక డిఫరెంట్ కంటెంట్ ఇద్దాం, అలాంటిదే ఆలోచన ఉంటుంది. కానీ మనది ఇప్పుడు ఈ నాన్ వెజ్ అసొంటోళ్ళు ఏంటంటే, మీరు చూడండి ఎవ్రీ ఇయర్ ఎవడో దొరుకుతాడు. ఫస్ట్ బయాస్ అన్ని అదో, తర్వాత పరేషన్ బాయ్స్, దీప్తి సునైనా, ఇసొంటోళ్ళు అందరూ ఎవరో దొరికిన వాళ్ళని టార్గెట్ చేసుకోవడం, రెవెన్యూ జనరేట్ చేసుకోవడం, ఇలాంటి థాట్స్ అయితే నేను ఎప్పుడు చేయలేదు. నాన్ వెజ్ లో కూడా మంచి వీడియోస్ చేసుకుంటాడు కదా, ట్రిప్స్ చేస్తాడు. ఏందండి ఆ వీడియోలు ఎవరైనా చూస్తాడా, చూస్తాడన్నా? అంతమంది చూస్తున్నారు, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అంటే అది ఎలా, మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, కొన్ని వీడియోస్ బాగానే ఉంటాయి, కొన్ని వీడియోస్లో బూతులు ఉంటాయి, కొన్ని అడల్ట్స్ వీడియోస్ ఉంటాయి, అడల్ట్స్ అవి చూడలేరు పిల్లలు. కానీ ఇప్పుడు మా ఇంటికాడ పిల్లలు, మీరు ఏదైనా ఫన్నీ వీడియో పెట్టండి 18+ అవి దాన్ని కాపీ కొట్టేస్తారు. రీసెంట్లీ గణేష్ పండాలు పెట్టినప్పుడు చాలామంది పిల్లలు పెద్ద పెద్ద క్రియేటర్స్ని కాపీ కొట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. వాళ్ళు అది ఎంతవరకు కరెక్ట్? నాన్ వెజ్ ఒక హోటల్ దగ్గర పోయి ఈ హోటల్ పేరు చూడండి అన్నాడు, అది అసలు మన దగ్గర అది వల్గర్, అది అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ కాబట్టి అది సో అండ్ సో ఆ హోటల్ పేరు ఉంది. ఆ హోటల్ పేరుని ఏదో కామెడీగా అనేసరికి ఇక్కడ మన పిల్లలు కూడా అది నేర్చుకుని అక్కడ గ్రూప్లలో మాట్లాడుకొని అలా దాన్ని తీసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ సో కొన్ని చూపెట్టాలి, కొన్ని చూపెట్టొద్దు. ఎట్లా ఎవరిని అనగలం? అందరూ అందరి కోసం, వాళ్ళ ఛానల్ కోసం వాళ్ళు పనిచేసే వాళ్ళే.
పని చేస్తే కరెక్టే అండి, కానీ టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎవరికి అయినా సరే, నేను అనుకుంటున్నాను. మీరు చెప్పారా పూనట్లో టార్గెట్ చేయడం కరెక్ట్ కదని మీరు వీడియో చేశారా? ఇట్లా వీళ్ళని వాళ్ళు టార్గెట్ చేశారు, అది నాకు నచ్చలేదని వీడియో నేను అలా చెప్పలేదు, కానీ నేను చెప్పింది ఏంటంటే రోస్ట్ చేసుకోవచ్చు, లేదా ఒకవేళ మీకు చెప్పి అయినా రోస్ట్ చేయాలి, ముంగటి పర్సన్కి చెప్పండి చేస్తున్నామని, తర్వాత స్క్రిప్టెడ్ అని చెప్పేసేయండి, అది ఓకే అవుతుంది. కానీ ఇలా పర్సనల్లీ ఒక మదర్ని అనడం, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు, అక్కడికి వెళ్ళి వచ్చావు, ఇలా ఫేక్ ఎలిగేషన్స్ పెట్టడం అనేది అలా అప్పుడు అది ఎక్కువగా సీరియస్ అవుతున్నప్పుడు అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఇప్పుడు చూసారు కదా బెట్టింగ్ యాప్స్లో ఏమైంది. సో అలా చేయొద్దు, అలా చేయొద్దు. ఏదైనా ఫన్నీగా ఉండాలి అంటారు. ఫన్నీగా ఉండాలా, ఎంటర్టైన్మెంట్ ఉండాలా, మీరు నవ్వాలా నేను నవ్వాలా, అలా ఉండాలి, కానీ టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, యూట్యూబ్ నుంచి మీరు నేర్చుకున్న ఒక బెస్ట్ థింగ్ ఏంటి ఇప్పటి వరకు? యూట్యూబ్ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, యూట్యూబ్ వల్ల అయితే చాలామంది బాగుపడతారు. నా యూట్యూబ్ వల్ల నా లైఫ్ చేంజ్ అయిందని నాకు ఒక నమ్మకం. ఇంకా అంటే డైలీ చాలా నేర్చుకోవచ్చు అండి యూట్యూబ్ నుంచి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏఐ వస్తుంది, అంటే యూట్యూబ్ ఒక నాకు టీచర్ లెక్క. ఓకే, నేను ఎప్పుడైనా ఇప్పుడు మీరు ఏమైనా చెప్పారనుకోండి కొత్త వర్డ్, ఫస్ట్ అది యూట్యూబ్లో సెర్చ్ చేస్తా. అరే ఆ అమ్మాయి చెప్పింది ఏదో యూట్యూబ్లో చెక్ చేస్తే మొత్తం దాని మీద డీటెయిల్గా వీడియోస్ వస్తాయి కదా, ఒక టీచర్ లెక్క యూట్యూబ్ నాకు మంచిగా లెర్నింగ్ యాప్. దాంట్లో అన్ని నేర్చుకో, చెడు ఉన్నాయి మంచిగా ఉన్నాయి. హైలైట్ చెప్పాలంటే నేను ఎడిటింగ్ నేర్చుకుంది యూట్యూబ్లో, వీడియో ఎలా తీయాలా అది కూడా నేర్చుకుంది యూట్యూబ్లోనే, మళ్ళా డిఫరెంట్గా క్రియేటివిటీ ఎలా చేయాలా అది కూడా నేర్చుకుంది నేను యూట్యూబ్లోనే, అన్ని నేర్చుకుంది యూట్యూబ్లోనే, మళ్ళీ చేస్తుంది యూట్యూబ్లోనే. యూట్యూబ్ చాలా నేర్పిస్తుంది యాక్చువల్లీ, చాలా పాజిటివ్స్ ఉంటాయి, అవన్నీ వదిలేస్తారు అందరూ, అసలు పాజిటివ్ ఉంటే పట్టించుకోరు కూడా. ట్రెండింగ్ ఎలా పోవాలా, ఎస్ఈఓ ఎలా చేయాలా అది కూడా యూట్యూబే నేర్పిస్తుంది మనకు, కానీ మనం అలా అవన్నీ చూడరు. ఎవడు చూస్తాడు అంత పెద్ద వీడియో అంటారు, కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా అట్లాంటి వీడియో షార్ట్స్ పెట్టారు కదా, ఇన్ని అసలు వ్యూస్ రావాలంటే ఏం చేయాలి అని పెట్టేసి అది జెన్యున్ గా పెట్టినా నేను, అదేం ఫేక్ లేదు. మీరు కావాలంటే నా ఇన్స్టా ఐడి ఇప్పుడు స్పాట్లో ఓపెన్ చేసినా కానీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. అది నాకు ఎలా వస్తుంది అనేది నేను జెన్యున్ గా పబ్లిక్ కి చెప్పాను. అర్థమైన వాళ్ళు వాడుకొని చేసుకుంటారు, ఎవరికైతే కాలేరు వాళ్ళు నాకు మెసేజ్ పెడతారు, ఇది అర్థం కాలే అది అర్థం కాలే అని. బట్ జెన్యున్గా అయితే వర్కౌట్ అవుతుంది. ఎస్ఈఓ అనేది కరెక్ట్గా ఎస్ఈఓ చెయ్యరు, ట్రెండింగ్ పాట నడుస్తుంది దాని మీద పెట్టేయగానే వర్కౌట్ కాదు. అది కరెక్ట్గా అప్లోడ్ చేయడం, హెచ్డి క్వాలిటీలో అన్నీ చూసుకోవాలా, అప్పుడు వర్కౌట్ అవుతుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.